అంటే ఒక ఆయన రాజీనామా చేయడం అనేది ఏ ఒత్తిడి మేరకు చేశారు ఏంటనేది ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు పార్టీకి సంబంధించి ఈయన మాట్లాడుతున్న మాటలు నిజంగా ఆయన పార్టీలో ఆ శోభ అనుభవించి, లేదంటే ఆయనకు ఆ ప్రాధాన్యత తగ్గడం వల్ల అదంతా అనిపించి ఆ మానసిక వేదనతో మాట్లాడుతున్నారా? ఇందులో కూడా ఏమన్నా ఒక రాజకీయ ఒత్తిడి ఉండి ఇలా రాజకీయ ఒత్తిడి అయితే కాదు, క్షోభతోనే ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎందుకంటే వరుసపెట్టో పదవి ఇవ్వడం తీసేయడం, పదవి ఇవ్వడం తీసేయడం, అది అవమానకరం కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మళ్ళీ అకస్మాత్తుగా ఇంకొకళ్ళని పెడతారు, ఈ జిల్లాలకి హెడ్ అంటారు, మళ్ళీ తీసి పక్కన పెడతారు. ఎంపీని చేశారు, తీసుకెళ్ళి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆయనకి చివరి నిమిషంలో. ఇవన్నీ నరకమే కదా మనిషికి. ఆయన ఇక్కడ ఈ క్వార్టర్లో ఉన్న వాళ్ళందరూ జగన్ అంటే అపారమైన ప్రేమ ఉన్నోళ్ళండి, జగన్ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు. కాకపోతే వీళ్ళల్లో వీళ్ళకి ఏమో స్పర్ధ ఉంటుంటే జగన్ చేసే తప్పులకి ఎదుగో వాడి వల్ల చేస్తున్నాడు, వీడి వల్ల చేస్తున్నాడని వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే క్వార్టర్లో చేసి వీళ్ళందరూ ఆయన మీద అబద్ధాలు ప్రచారం చేశారు. మొదట్లో జగన్ కాకుండా భారతి గారు కాస్త సపోర్ట్గా ఉండేవాళ్ళు జగన్కి, కాస్త నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు. తర్వాత భారతి గారి దగ్గర కూడా ఎవరో క్వార్టర్ చేరారు అనేది ఆయన ఫీలింగ్, ఇద్దరు ముగ్గురు ఉన్నారని వాళ్ళు ఆయన మీద నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేశారని. దాంతో ఆమె కూడా పట్టించుకోవట్లేదని ఆయనకి పూర్తిగా అసంతృప్తి చెంది రాజీనామా చేశారనమాట, నేను విన్నదైతే. బయటకు వచ్చేసరికి అదే